టెంపులా లేక సినిమా సెట్టా అనిపించేంత అందంగా ఉంటుంది. ఈ టెంపుల్ ని దాదాపు 15 ఎకరాల్లో నిర్మించారంట. లోపలికి అడుగు పెట్టగానే 60 అడుగుల ఎత్తులో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం మనకి వెల్కమ్ చెప్తుంది. నిజంగా చెప్పాలంటే ఆ విగ్రహం ముందు నిలబడితే మన ఈఎంఐలు, టెన్షన్లు, వర్క్ స్ట్రెస్ ఇవన్నీ 5 నిమిషాలు మర్చిపోయేలా ఉంటుంది. అయితే ఈ టెంపుల్ ప్రత్యేకత అంతటితో అయిపోలేదు. టెంపుల్ మొత్తం రామబాణం ఆకారంలోనే నిర్మించారు. అందుకే చాలా మంది దీన్ని రామబాణం టెంపుల్ అని కూడా పిలుస్తుంటారు. మొత్తం 72 అద్భుతమైన ఆయిల్ పెయింటింగ్స్, వాటికి తోడుగా అద్భుతమైన శిల్పాలు. ప్రతి ఖండం, ప్రతి ముఖ్యమైన ఘట్టం, రాముడి జననం నుంచి రావణాసుడి వధ వరకు ఎంతో అందంగా చూపించారు. నిజంగా యూట్యూబ్ లో 2 నిమిషాల షార్ట్ చూసి రామాయణం మొత్తం తెలుసు అనుకునే వాళ్ళు ఉన్నారు ఈ కాలంలో. ఒక్కసారి ఇక్కడికి వస్తే అయ్యో మనకి ఇంకా చాలా తెలియాల్సి ఉందే అని అనిపించకపోతే కమెంట్ చేయండి. చరిత్రను, సంస్కృతిని, రామాయణాన్ని కొత్త తరానికి దగ్గర చేసే ఒక అద్భుతమైన ప్రదేశం అని చెప్పొచ్చు. ఇంత అద్భుతమైన ఆలోచనతో ఈ టెంపుల్ నిర్మించిన వ్యక్తి నారాయణం నరసింహమూర్తి అతని పేరు. నిజంగా ఆయన ఆలోచనకి ఒక పెద్ద సెల్యూట్ చెప్పాల్సిందే. ఎందుకంటే ఈ రోజుల్లో 15 ఎకరాలు ఉంటే ఎన్ని ప్లాట్లు వేసేయొచ్చు అని ఆలోచించే వాళ్ళే ఎక్కువ ఉంటారు. కానీ ఆయన మాత్రం ఎన్ని తరాలుగా గుర్తుండిపోయే పని చేయొచ్చు అని ఆలోచించారంటే అది చాలా గ్రేట్. అదే ఈ టెంపుల్ గొప్పతనం కూడా. ఫ్యామిలీతో కలిసి తప్పకుండా చూడాల్సిన ప్రదేశం ఇది. మెయిన్ గా చిన్న పిల్లలకి, ఈ జెన్జీ బ్యాచ్ కి మన హిస్టరీ తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి రామాయణం అంటే ఇన్స్టాగ్రామ్ రీల్, యూట్యూబ్ షార్ట్స్ లేదా మీమ్ టెంప్లెట్ వరకు మాత్రమే. కానీ ఇక్కడ మాత్రం మొత్తం రామాయణాన్ని నడుస్తూ చూస్తూ అర్థం చేసుకుంటూ వెళ్ళొచ్చు. అంత ఈజీగా డిజైన్ చేశారు. అసలు ఈ టెంపుల్ ఎంత పెద్దదో తెలుసా? దాదాపు 15 ఎకరాలు గాయ్స్. చిన్న విషయం అయితే కాదు. ఎక్కడ చూసినా చరిత్ర, ఎక్కడ చూసినా రామాయణమే. అసలు కెమెరా ఆఫ్ చేయాలనిపించలేదు నాకు తెలుసా. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ టెంపుల్ పేరు రామనారాయణం అని ఎలా వచ్చిందో కూడా కన్సేపట్లో చెప్పబోతున్నా. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అండ్ ఒకవేళ మీ ఇంట్లో గనక పిల్లలు ఉంటే వాళ్ళని ఒక్కసారైనా ఇలాంటి చోటికి తీసుకొచ్చేయండి. ఎందుకంటే పుస్తకంలో చదివితే కథ ఒకలా గుర్తుంటుంది, టీచర్ చెప్తే ఇంకోలా గుర్తుంటుంది, కానీ కళ్ళతో చూసింది మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుంటుంది కదా. మా తమ్ముడు మాత్రం ఫుల్ హ్యాపీ అయిపోయాడు. అసలు ఈ పిల్లలకి ఇది టెంపుల్ టూర్ కంటే ఎడ్యుకేషనల్ పిక్నిక్ అయిపోయింది. వాడు అడిగే ప్రశ్నలకు మేమంతా ఒక్కసారిగా టీచర్స్ అయిపోయాం. సరే, ఇప్పుడు ఈ టెంపుల్ లో ఉన్న సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ని రివీల్ చేస్తున్నా. అదే 60 అడుగుల ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం. ఫోటోలో చూస్తే ఒకలా ఉంటుంది, కానీ దగ్గర నిలబడి చూస్తే గూస్ పింపుల్స్ వస్తున్నాయి. నిజంగా చెప్తున్నా, కెమెరాలో ఎంత క్యాప్చర్ చేసినా ఆ ఫీల్ మాత్రం లైవ్ లోనే తెలుస్తుంది గైస్. ఆ విగ్రహం చుట్టూ లైటింగ్ కూడా చాలా క్రియేటివ్ గా చేశారు. వాళ్ళ ఆలోచనలకి జోహార్ అయిపోయాను నేను. సాయంత్రం అయ్యాక ఆ లైట్స్ పడుతున్నప్పుడు చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది వాళ్ళ క్రియేటివిటీని. పిల్లలతో పాటు మేము కూడా చిన్న పిల్లలమే అయిపోయాం. ఒక్కో చోట వావ్, అరే ఇది చూసావా, ఇది ఇంకా బాగుంది అంటూ తిరిగేస్తున్నాం మొత్తం ఆలోచనలతో. మొబైల్ తో వీడియో తీస్తున్నామా లేదా మనమే స్టోరీలోకి వెళ్ళిపోయామా అనే డౌట్ వచ్చేసింది. నిజంగా చెప్తున్నా, ఆ వాతావరణం చూస్తుంటే ఆనందం, భక్తి, గర్వం 3 ఫీలింగ్స్ ఒకేసారి రాకపోతే మీకు నచ్చిన కమెంట్ చేయొచ్చు. కొన్ని సీన్స్ అయితే నిజంగానే గూస్ బంప్స్ తెప్పిస్తాయి. కానీ ఒక్క సెకండ్ ఆగండి, ఇది ఇంకా ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ఇప్పుడు మొదలవుతుంది. నిజం చెప్పాలంటే ఈ షో కోసమే చాలా మంది సాయంత్రం వరకు వెయిట్ చేస్తారు. జనరల్ గా లేజర్ షోలు, ఈ లైటింగ్ అంటే ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తారు? ఏదో రంగురంగుల లైట్లు వేస్తారు, గట్టి మ్యూజిక్ పెట్టేస్తారు, డిచ్చిక్ డిచ్చిక్ అని అయిపోద్ది అనుకుంటారు. అంతే కదా, మీరు అలాగే అనుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఆ విగ్రహం మీద ప్రతి లైట్ పడుతున్నప్పుడు ఒక్కొక్క కథ ఉంటుంది తెలుసా. ఆంజనేయ స్వామి విగ్రహం మీద లైటింగ్ కొడుతూ ఆంజనేయ స్వామి పుట్టుక నుంచి ప్రతి ఒక్క కథని క్లియర్ గా కళ్ళకట్టుగా చూపించారు. చిన్నపిల్లలైతే నోరు తెరిచే చూస్తారు. అబ్బా కథ ఎంత బాగా చూపించారు అని అనుకుంటూ ఇంటికి వెళ్ళకపోతే అడగండి. ఆంజనేయ స్వామి పుట్టినప్పటి నుంచి ఆయన చేసిన మహిమల వరకు అన్నిటినీ అద్భుతంగా చూపించారు. ఆ తర్వాత ఆయనకు లభించిన దివ్య శక్తులు, శ్రీరాముడి సేవలో ఎలా నిలిచిపోయారో అనేది, లంకా దహనం, సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చిన అద్భుతమైన సంఘటన, ఇలా హనుమంతుడి జీవితంలో ఎన్నో ముఖ్యమైన ఘటాలను లేజర్ షో లైట్స్ తో కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. మనం చిన్నప్పుడు విన్న కథల్ని ఇలా విజువల్ గా చూస్తుంటే ఫీల్ మరో లెవెల్లో ఉంటుంది. మా తమ్ముడైతే ఒక్కసారి కూడా మొబైల్ అడగలేదు. అదే ఈ షోలో స్పెషల్. ఈ జనరేషన్ పిల్లలు చేతిలో మొబైల్ లేకుండా అరగంట కూర్చోబెట్టడం అంటే అది కూడా ఒక రికార్డే. నిజంగా కుటుంబం అంతా కలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం.
చాలా అందంగా, చాలా హృదయానికి దగ్గరగా ఉంటుంది. ఇది పిల్లలకు మాత్రమే కాదు, పెద్దవాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చిన్నప్పుడు విన్న కథలు గుర్తొస్తాయి. ఒకే షోలో 2 జనరేషన్లు కూడా కనెక్ట్ అవుతాయి. మన పురాణాలను ఈ తరం పిల్లలకు ఇంత అందంగా పరిచయం చేస్తున్న విధానం నిజంగా అభినందించాల్సిందే. అలాగే ఈ లేజర్ షో దాదాపు అరగంట నుంచి ఒక 40 నిమిషాలు ఉంటుంది. ఒక్క నిమిషం కూడా మీకు బోర్ అనిపించదు. నిజానికి అయ్యో అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తుంది. షో పూర్తయ్యాక కూడా హనుమంతుడి జీవితానికి సంబంధించిన మరిన్ని విశేషాలను అక్కడే వివరంగా చూడొచ్చు, వినొచ్చు కూడా. శ్రీరాముడు సీతమ్మ వారు లక్ష్మణ స్వామి వారి దివ్య దర్శనం చేసుకున్నాక 2 నిమిషాలు సైలెంట్ గా నించుంటే ఎందుకో తెలీదు, మనసుకు ఒక ప్రశాంతత వచ్చేస్తుంది. రోజు ఉండే టెన్షన్స్, సోమవారం నుంచి శుక్రవారం దాకా డ్యూటీ చేసుకోవడం, ఇలాంటివన్నీ కాసేపు పక్కకి వెళ్ళిపోయాయి. ఏవి గుర్తు రాలేదు నాకు. ఫోన్ కాల్స్, నోటిఫికేషన్స్ అన్ని 5 నిమిషాలు మర్చిపోయేంత ప్రశాంతంగా ఉంటుంది. ఇలాంటి ప్లేసెస్ అంటే చాలా ఇష్టం కూడా నాకు, మా ఫ్యామిలీకి కూడా. నిజానికి ప్రశాంతతని గూగుల్లో సెర్చ్ చేస్తే దొరకదు, ఇలాంటి చోటుకి వస్తేనే దొరుకుతుంది. ఫైనల్ గా నిజంగా చెప్పాలంటే వీకెండ్ లో ఫ్యామిలీతో కలిసి ఒక మంచి ప్లేస్ కి వెళ్ళాలనుకుంటే ఈ టెంపుల్ ని మీ లిస్ట్ లో యాడ్ చేసుకోండి తప్పకుండా. మిమ్మల్ని ఫోర్స్ చేయడం లేదు, కానీ ఒక మంచి ప్లేస్ గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం అనుకొని చేసిన వ్లాగ్ ఇది. తప్పులుంటే క్షమించండి ప్లీజ్. ఇప్పటికే ఈ టెంపుల్ కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటే ఎవరైనా ఒక కమెంట్ చేయండి, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందా అనేది. ఇంకా వెళ్ళని వాళ్ళైతే ఈ వీకెండ్ ఒకసారి ప్లాన్ చేసేయండి. ముఖ్యంగా వైజాగ్ వాళ్ళకైతే విజయనగరం పెద్ద దూరం అయితే కాదు, ఆల్మోస్ట్ ఒక 50 నుంచి 60 కిలోమీటర్స్ కూడా ఉండదేమో అనుకుంటున్నా. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్, ఇక్కడ మార్నింగ్ టైమ్ లో వెళ్తే టికెట్ ఒకలాగా ఉంటుంది, ఈవినింగ్ టైమ్ లో టికెట్ ఒకలాగా ఉంటుంది. మన సీక్రెట్ ప్లాన్ ఏంటంటే మీరు 4 o'clock కి 5 o'clock కి అలా రీచ్ అయిపోయారు అనుకోండి, 5 లోపు టికెట్ ఒకలా ఉంటుంది కదా డే టైమ్, అప్పుడు వెళ్ళిపోతే లేజర్ షోకి మనం తక్కువ డబ్బుల్లో చూడొచ్చు, లేకపోతే 20 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. మేమైతే బయలుదేరిందే 5:30కి, కాబట్టి మేము అంత అర్లీగా రీచ్ అవ్వలేపాం, మాకు కొంచెం లేట్ అయింది కాబట్టి 20 రూపాయలు పెరిగింది. పైగా మేము పెద్ద ఫ్యామిలీ వెళ్ళిపోయాం, మా పెద్దమ్మలు మొత్తం, మా అక్క వాళ్ళు, బాబా వాళ్ళు, వాళ్ళ పిల్లలు అందరూ కలిసి వెళ్ళాం. ఇంకా చాలా మంది మిస్ అయ్యారు. ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అందరినీ కవర్ చేసేస్తాం. ఆ తర్వాత ఇవన్నీ పక్కన పెడితే లోపల చూసింది మాత్రం టికెట్ కి 100% వర్త్ వర్మ, పక్కా మంచి ఎక్స్పీరియన్స్. ఒక చిన్న సజెషన్, వీలైతే సాయంత్రం టైంలో వెళ్ళండి మీరు, ఎందుకంటే 6 నుంచి 6:30 మధ్యలోనే లేజర్ షో స్టార్ట్ అవుతుంది. కొంచెం చీకటి పోయిన తర్వాత ఆ లైట్స్, ఆ విజువల్స్, ఆ సౌండ్స్ గట్రా ఫీలింగ్ బాగుంటది అనమాట. పగలు చూసినా బాగానే ఉంటది, కానీ మరి లైటింగ్ వేస్తారో నాకు తెలియదు. మళ్ళీ అక్కడికి వెళ్ళాక నన్ను కమెంట్స్ లో తిట్టొద్దు. ఈ వీడియో మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో కమెంట్ లో చెప్పండి, నేను కమెంట్స్ అన్ని చదువుతుంటాను, మీకు తెలుసు. అలాగే వీడియో ఎలా అనిపించిందో కూడా తప్పకుండా తెలియపించండి, మీ సపోర్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీ ఒక్క కమెంట్ మన నెక్స్ట్ వ్లాగ్ ని ఇంకా బెటర్ గా చేయడానికి హెల్ప్ చేస్తుంది. వీడియో నచ్చిందా మీకు? అలా అయితే లైక్ కొట్టడానికి ఇంత ఆలోచన ఎందుకు? లైక్ బటన్ కి కూడా అప్పుడప్పుడు వర్కౌట్ కావాలి కదా. దేవుడి దగ్గర ఖాళీగా ఉంది, కానీ పులిహార దగ్గర చాలా క్రౌడ్ ఉంది అంటుంది. ఒక లైక్ కొట్టేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీస్ కి ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేసేయండి. కెమెరామ్యాన్ మోనితో మినీ షేర్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ లో నుంచి ₹1 కూడా కట్ అవ్వదు కదా. సారీ, సరదాగా అన్నా, కానీ మాకు మాత్రం చాలా మోటివేషన్ వస్తుంది అలా చేయడం వల్ల. ఓకే, ప్లీజ్ సపోర్ట్. స్టోరీ తీలో అంత స్టోరీ ఉండదు, ఇలా వెళ్ళిపోతే ఫాస్ట్ ఫార్వర్డ్ లాగా స్లోగానే చూసుకొని ఇంకేట్లేదు. ఇదంతా ఇలాగే ఉంది ఇంకా థీమ్. ఇంకా ఇలాంటి ఫ్యామిలీ వ్లాగ్స్, ఫన్ ఛాలెంజెస్, ట్రావెల్ కంటెంట్, ఫుడ్ కంటెంట్ కోసం మన మోని మినీ ఫ్యామిలీని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వెళ్ళిపోదాం, నేను రెడీ. ఇంకా ఇలాంటి కొత్త కొత్త వీడియోలు చూడాలంటే మన మోని మినీ ఫ్యామిలీని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రాముడు మానవ దేహంలో ఉన్న విష్ణువని తలుస్తాను అన్న మాల్యవంతుని ఉన్నతాభిప్రాయాన్ని ప్రామాణికంగా తీసుకుని రామునిలో కొలువైన నారాయణమూర్తిని స్ఫూర్తిగా చేసుకుని నిర్మించినది ఈ రామనారాయణ. అండ్ బెల్ ఐకాన్ కూడా. మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.